హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ వీడియో ఏంటంటే, ఇంట్లో చాలా కుండీలు ఖాళీగా ఉన్నాయి అన్నమాట. కొన్ని మొక్కలు పెడదాము, కొన్ని ఆకుకూరలు గింజలు, అవి వెజిటేబుల్స్ గింజలు అవి తెద్దామనేసి మా ఇంటి దగ్గర నుంచి అయితే హార్డ్లీ ఒక 7 కిలోమీటర్స్ దూరంలో నర్సరీ ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్నూన్ అయితే బైక్ వేసుకొని వచ్చాను. కానీ అసలు ఇక్కడికి వచ్చినా కూడా అన్నీ దొరకలేదన్నమాట. అంటే నేను అనుకున్న మొక్కలు దొరకలేదు. వెజిటేబుల్స్ విత్తనాలు కూడా 3 ప్యాకెట్లు దొరికినాయి. అంతకుముందు ఏంటంటే కొన్ని ఇంట్లో కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కలిపి వేద్దాము అనేసి మా మెయిడ్ని అయితే ఈవినింగ్ రమ్మన్నాను అనమాట. కొంచెం అంటే ఒక్కదాంతో అవ్వదన్నమాట. చాలా కుండీలు ఉన్నాయి, అవన్నీ కలుపు తీసి కొంచెం ఇట్లా మట్టి పైన గులగరిచ్చి పెట్టాలన్నమాట. సో నాకు ఎక్కడికి పోయినా ఈ గులాబీ చెట్లు ఎందుకో బాగా నచ్చుతాయి. ఇంట్లో ఏమో ఈ మధ్య గులాబీ చెట్లు ఉండొద్దు, ముళ్ళ చెట్లు ఉండొద్దు అని ఎప్పటి నుంచో వింటున్నా. మా వారు తీయమని చెప్తూనే ఉన్నారు, నేను తీస్తలేదు. కానీ ఇవాళ మా ఇంట్లో 7 ఉన్నాయి అన్నమాట గులాబీ చెట్లు. అవన్నీ తీయాల్సి వచ్చింది. అసలు ఎంత పెద్దగా అయినాయో తీస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ వద్దు వద్దని చెప్తున్నారు. ఇంకా సరేలే ఎందుకు అనేసి తీసానమాట. నేను ఎర్ర మందారం, రెక్క మందారం కావాలని అనుకున్నాను, కానీ అది దొరకలేదు. సరే ఇంకా వెజిటేబుల్స్ విత్తనాలు అవైతే తీసుకొని అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఫ్రీగానే ఉంటాను కదా పిల్లలు వెళ్ళినాక అనేసి వచ్చానమాట. ఇది మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది నర్సరీ, మందమల్లమ్మ దగ్గర. అక్కడ కుండీలు కూడా ఒక 3 తీసుకున్నాను అనమాట. గులాబీ మొక్కలు తీస్తున్నా కదా పెట్టడానికి. సో లోపల కుండీలు చాలా ఖాళీ ఉన్నాయి, కానీ ఇంటి లోపల వద్దనేసి మళ్ళీ ఈ కుండీలు అయితే బయట పెట్టొచ్చులే అనేసి. చామంతి మొక్కలు అయితే ఎంత బాగున్నాయో 180 చెప్పాడు. కానీ మాకు ఇటు సైడ్ బాగా నీడొస్తుంది, ఇంకా బయట అన్ని పెద్ద మొక్కలు ఉన్నాయి అనేసి నేను తీసుకోలేదన్నమాట. ఇంకా కుండీలు ఒక 4-5 వెజిటేబుల్స్ విత్తనాలు ప్యాకెట్లు తీసుకొని ఇంటికి వచ్చినాకైతే నెక్స్ట్ డే ఈవినింగ్ 4కి వచ్చిందనమాట మా మేడు. ఇద్దరం కలిసి చేస్తాము క్లీనింగ్ పైన మొక్కలు ఏమన్నా ఉన్నా సరే. ఇది చెమేలి చెట్టు అనమాట. మా బెడ్రూమ్కి పాకిద్దామని కట్టాము థ్రెడ్ తోటి. అసలు ఇది ఎంత స్మెల్ వస్తుందంటే, పూలు ఎంత బాగుంటాయో అసలు. కాకపోతే దీనికి కరెక్ట్గా వసతి లేక ఎక్కువ కాస్తలేదన్నమాట. అందుకని బెడ్రూమ్కి తాడు వేసి కట్టినాక కొంచెం వాడిపోయినట్టు అయింది. మళ్ళీ అన్నీ కట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు 10 డేస్కి ఒకసారి మొక్కలు కట్ చేయడము, కలుపు తీయడము ఇవన్నీ కామన్ అనమాట. ఇవన్నీ చేస్తేనే మనం వాటికి పోషణ చేస్తేనే బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే తోటకూర విత్తనాలు వేస్తున్నాను. ఇప్పుడు కుండీలు పెద్దవి కదా, ఒక్కొక్క చెట్టు ఉన్నా సరే పక్కకి చాలా ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇవైతే ఆవాల కంటే చిన్నగా ఉన్నాయి. కొయ్య తోటకూర ఇది. నందివర్ధనం చెట్లో ప్లేస్ చాలా ఉందనేసి ఇంకా అక్కడ వేసి పైన మట్టి వేస్తున్నా అనమాట. నా చేతితో వేస్తే మొక్కలు బాగా బతుకుతాయి. మా అమ్మ అంటది, బుధవారము పుట్టిన వాళ్ళు మొక్కలు పెడితే బాగా బతుకుతాయి శిరీష అని. మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ మా అమ్మ నా చేతనే పెట్టించుకుంటుంది, అంటే టయానికి నేను ఉన్నప్పుడు. ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే జ్యోతి మెంతులు వేస్తుంది అనమాట. మెంతులు నానబెట్టి వేస్తే ఇంకా మొలక తొందరగా వస్తుంది. ఫస్ట్ మనం కొంచెం వాటర్ జల్లి పెట్టాలి. 1/2 అవర్ ముందు పెట్టేసి కొంచెం మట్టి లూజ్ అయినాక ఇంకా మెంతులు కూడా వేసాము. ఇంక ఇటు వచ్చేసి అయితే గోంగూర విత్తనాలు అనమాట. ఇవి గోంగూర విత్తనాలు ప్లస్ పెద్ద చిక్కుడు, చిన్న చిక్కుడు అనమాట. చిక్కుడుకాయ గింజలు 5, చిన్న చిక్కుడు, గోంగూర. అంటే ఇంకా అది ఒకవేళ చిక్కుడు గింజలు వచ్చినా కానీ వెనక వాళ్ళకి పాకించవచ్చులే అని మధ్యలో గింజలు పెట్టేసి గోంగూర అయితే చల్లాము. అసలు ఏ కుండీలు ఏది వేసామో కూడా గుర్తులేదు నాకైతే. ఇవాళకి పెట్టి 3 డేస్. అవి మొలకలు వచ్చినా కూడా నేను షూట్ చేసి ఏదైనా వ్లాగ్లో క్లిప్పింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను 4 మొక్కలే పెట్టా, చాలాసార్లు కట్ చేసా. ఈ కొమ్మ ఏంటంటే విత్తనాలకు ఉంచాను అనమాట. పాలకూర విత్తనాలకి అట్లానే అట్టి పెట్టాను. దాని పక్కన కొంచెం ప్లేస్ ఉంది. పాలకూర పక్కన దొండకాయ కూడా కొంచెం ఎండిపోయింది అనమాట. మొన్న పెయింట్ వేసారు గ్రిల్కి, తీసి అంతా కింద వేసే వరకు ఎండిపోయింది. ఇంకా ఏం చేసా అంటే కింద వరకు కట్ చేసి థ్రెడ్ కట్టేసి ఆ పక్కన ఏం చేసా అంటే పచ్చిమిర్చి నారు వేసా. మన ఎండిమిర్చి ఉంటుంది కదా, అది తుంచేసి వేసినా మనకి పచ్చిమిర్చి నారు వస్తుంది అనమాట. సో ఇంకా అక్కడైతే పచ్చిమిర్చి నారు వేసా. అసలు ఇద్దరం చేస్తేనే 3 అవర్స్ పట్టిందనమాట. అంటే 3:30కి అట్లా స్టార్ట్ చేసాము, 6 అయింది. ఇంకా నా ఒక్కదాంతో అయితే అస్సలు అవ్వదు. కొంచెం ఇటు నుంచి అటు తిరగడము, అవి కటర్స్ తీసుకోవడము, ఆ గింజలు మళ్ళీ గింజలన్నీ పెట్టినాక వాటర్ పోయడము, ఇట్లనే ఉంటుంది అనమాట టైము.
కాకపోతే మేము ఊరికెళ్ళినప్పుడు గూడా వాటరు ఇట్లా పైప్ సిస్టమ్ పెట్టుకున్నామనమాట. జస్ట్ ఒక వాల్ తిప్పితే చాలు. చిన్నగా మనకి పార్క్‌లో ఎలా తడిసిపోతాయి మొక్కలు, అలా తడిసిపోతాయనమాట. ఓన్లీ ఈ కుండీలకు మాత్రమే నేను పోస్తాను. ఊరికెళ్ళినప్పుడు జస్ట్ ఆ వాల్ వదిలేస్తారనమాట. మా పని వాళ్ళు వదిలేస్తే అదే తడుస్తది ఫస్ట్‌లో అయితే. కాకపోతే నేనున్నప్పుడైతే ఆ వాల్ మెల్లిగా తడుస్తదనేసి పైప్ బట్టేసి ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోతది కదా అని పైప్ బట్టి కొంచెం ఎక్కువగా పైప్ బట్టి చేస్తాననమాట. నార్మల్‌గా అయితే వాల్ మొత్తం మా మొక్కలన్నిటికీ చిన్న చిన్న పైప్స్‌తో సిస్టమ్ ఉందనమాట. మెల్లిగా అవి చిన్న చిన్న డ్రాప్స్ లాగా అట్లా పడుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గోంగూర విత్తనాలు పెట్టాము, తోటకూర, పొట్లకాయ పెట్టాను, బీరకాయ పెట్టాను. ఇంకా ఒక్కోటేమో 5 రోజులకి వస్తుంది మొలక. నాకు ఎక్కువైతే పొట్లకాయ, బీరకాయ ఇంట్లో కాయించాలని చాలా ఇష్టము. చాలాసార్లు పెట్టా కానీ పిందెలేస్తుంది, పోతుంది. మరి ఎందుకో తెలీదు. ఇట్లా ఉంటదనమాట కలిపొచ్చేసి 10 డేస్‌కే చూడండి ఇది ఎంత అయిందో. ఇట్లా తీస్తూ వాటర్ పోసుకుంటూ ఇట్లా మట్టి అనుకుంటూ ఉండాలనమాట. మనం ఈ పెద్ద కుండీలు ఒక మొక్క పెట్టినా సరే పక్కకి ఆకుకూరలు అవన్నీ వేసుకోవచ్చనమాట. ఊరికనే వస్తదనమాట కలుపు. మొక్కలుంటే ఇదే ప్రాబ్లము. ఇట్లా అయితే అన్ని విత్తనాలు పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ డే మరీ ఎక్కువ వాటర్ పోయకుండా జస్ట్ ఇట్లా చల్లినట్టు పోస్తే సరిపోతుంది. ఇదొచ్చేసి చాలా గులాబీ అంత ఉంటదనమాట మల్లె. ఆ మల్లె చెట్టు దానిలోనే కాకర చెట్టు కూడా పెట్టాము. ఇంకా ఒక కాకరకాయ కూడా వచ్చింది. కోసి అయితే అక్కడ పెట్టాననమాట అసలు. ఇంకా ఇదేంటంటే నెక్స్ట్ డే అనమాట. మొక్కలన్నిటికీ ఇట్లా వాటర్‌లాగా చల్లాను. ఇదైతే ఈ గల్లీలో ఈ పారిజాతం చెట్టు ఇట్లా వంగి అసలు ఎంత బాగుందో ఇక్కడ రీల్స్ తీసుకుంటున్నా కానీ ఏదో వేరే ప్లేస్‌కెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుంది ఇక్కడ పిక్స్ దిగుతుంటే అయితే. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. గింజలన్నీ పెట్టినాక నెక్స్ట్ డే కొంచెం వాటర్ చల్లుదామనేసి నేను ఇటు వచ్చేసి ఇంకా వాల్ తిప్పేసుకొని వాటర్ అన్నీ చల్లానమాట. ఇక్కడైతే మెంతులు పెట్టాము. ఇట్లా అన్నీ చూపిస్తున్నా. ఇది వాటర్ చల్లక ముందనమాట. ఇది వచ్చేసేమో చెర్రీ టమాటా చిన్నగా ఉంటాయి కదా, అంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. ఇదేంటంటే గింజలు కుంచానమాట. ఈ వంకాయ బాగుంటుంది, గ్రీన్ వంకాయ గింజలు ఉండాలి అనేసి. ఇవి వచ్చేసి ఎర్ర తోటకూర విత్తనాలు అనమాట. చల్లేము, పుట్టంతా పైకి వచ్చింది. ఇది వచ్చేసి పింక్ మందారము. ఇవైతే ఇంకా పుదీనా అయితే ఎప్పుడు ఉండాలన్నమాట ఇంట్లో. మనం ఏది చేసుకున్న నాన్ వెజ్కి నేను ఇదే వాడతా. ఇదైతే బ్రహ్మకమలము. ఆల్రెడీ ఒక పువ్వు పూసింది, మేము చూసుకోలేదు. అంటే ఈ గల్లీలోకి 3 డేస్కి ఒకసారి వచ్చి వాటర్ పడతాను. అసలు అది ఎప్పుడు పూసిందో ఎప్పుడు వాడిపోయిందో కూడా తెలియలేదు. తర్వాత అనుకున్నా అసలు అబ్బా షూట్ చేయకుండా మర్చిపోయానే అని అనేసి 2 డేస్ తర్వాత చూస్తే పువ్వు పూసి ఎండిపోయిందనమాట. అయ్యో అనిపించింది మాకైతే. ఇట్లా అన్ని కుండీల్లో పెట్టాను కదా, మొలకలు వచ్చినాక కూడా చూపిస్తాను ఎక్కడెక్కడ పెట్టాను అనేసి ఇట్లా చూపిస్తున్నాను అనమాట. దీనిలో అయితే పొట్లకాయ, బీరకాయ, చుక్కకూర పెట్టాను అనమాట. ఈ కుండీలేమో దోసకాయ పెట్టాను. చూడండి ఇక్కడ అయితే ఎంత బాగుందో కదా అనేసి ఫోటో తీసాను అనమాట. ఇక్కడ వచ్చేసి స్టార్ ఫ్రూట్స్ అయితే ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. అసలు యాక్చువల్గా స్టార్ ఫ్రూట్ అయితే ఇప్పుడు వచ్చిందనమాట, ఒరిజినల్ సైజు. ఇదేమో సన్నజాతి చెట్టు చాలా పెరిగింది. ఇంకా మొత్తం కట్ చేసాము. కట్ చేసి మళ్ళీ వాటర్ పడుతూ ఉంటే ఏప్రిల్ వరకు మంచిగా వస్తాయి అన్నమాట పూలు. ఈ 2 మంత్స్లో మంచిగా ఎగురు వచ్చేసి ఈ లైన్ అంతా మేము గులాబీ మొక్కలు ఉండే. ఇంకా మా వారు వద్దు, ఉండకూడదు అంటున్నాడని తీసేసాము. అంటే చాలా వీడియోస్లో కూడా విన్నాను సిద్ధాంతులు చెప్పడం కూడా. ముళ్ళ చెట్లు, పాలుగారే చెట్లు ఇంట్లో ఉండొద్దు అంటారు. ఇదైతే మామిడి చెట్టు. ఇంకా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి అన్నమాట మామిడికాయలు. ఈ దానిమ్మ చెట్టు, జామ చెట్టు చాలా పెరిగి ఎండ రావట్లేదు అనమాట. అందుకనేసి మొత్తం కట్ చేసాము. మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది కదా ఇగురు అనేసి. ఇక్కడ ఏంటంటే పనస చెట్టు అనమాట. ఆల్రెడీ 3 పిందెలు వేసింది పనస చెట్టు. చూస్తే పిందె లేదు, అసలు ఏమైందా అనేసి చూస్తూ ఉన్నాను అనమాట. రాలిపోయింది. మనకి చాలా వస్తుంది పూత, కానీ కొన్ని రాలిపోతాయి, కొన్ని ఉంటాయి అన్నమాట. ఇదిగో చూడండి, ఆల్రెడీ ఒకటి రాలిపోయింది. ఇదేమో ఇప్పుడు వచ్చిందనమాట. ఇక్కడ 3 ఉండాలి కానీ 2 ఉన్నాయి. ఇది రాలి కింద పడిపోయింది. ఇప్పుడు మీకు చూపించాను కదా అట్లా. నాకు మ్యాంగో, సీతాఫలం తర్వాత ఇష్టమైన పండు అంటే పనసకాయ అనమాట. చాలా ఇష్టము నాకు. పనస తోనలు ఎన్ని ఉన్నా తినేస్తాను, నా ఫేవరెట్ అనమాట. అందుకే ఇష్టంగా నేను పనస చెట్టు ఇంట్లో పెట్టుకున్నాను. ఈ కాయ మళ్ళీ మొత్తం అవ్వాలి అంటే మినిమం 3 మంత్స్ అయినా పడుతుంది నాకు తెలిసి. ఎందుకంటే స్టార్ ఫ్రూట్కే 2 మంత్స్ టైం తీసుకుంటుంది. ఇప్పుడైతే స్టార్ ఫ్రూట్ ఒరిజినల్ సైజ్ వచ్చింది చూడండి. ఇప్పుడు గుత్తులు వస్తుందన్నమాట స్టార్ ఫ్రూట్.
అసలు ఎక్కువ తిన్న ఫ్రూట్స్ ఏదైనా ఉందంటే మేము జామకాయలు స్టార్ ఫ్రూట్స్ అనమాట మా ఇంట్లో. సపోటాలు అయితే ఇప్పుడిప్పుడు వస్తున్నాయి, చూడాలి. ఇక్కడైతే గోడ కానుకొని మంచిగా ఉన్నాయి అనమాట స్టార్ ఫ్రూట్స్. ఇంకా చూస్తున్నాను ఇటు వచ్చి. చూడండి ఇక్కడ మినిమం ఒక 10 కాయలు ఉన్నాయన్నమాట. కానీ వీటిలో కొన్ని రాలిపోతాయి, కొన్ని ఉంటాయి. అసలు యాక్చువల్గా స్టార్ ఫ్రూట్ ఒరిజినల్ సైజ్ అయితే ఇదన్నమాట. ఈ సైజు రావాలి ఒరిజినల్గా. లాస్ట్ 3 months బ్యాక్ ఎక్కువ బలం లేక సన్నగా వచ్చినాయి అన్నమాట. యాక్చువల్ ఒరిజినల్ సైజ్ అయితే ఇది. మామిడికాయలు కూడా అసలు చాలా ఉన్నాయి, కానీ రాలిపోతూ ఉన్నాయి. మరి ఇంకా ఫైనల్గా ఎన్ని ఉంటాయో తెలియదు. ఇంక ఇక్కడైతే గులాబీ మొక్కలన్నీ తీసాము. ఇదంతా కూడా క్లీన్ చేయాలన్నమాట, మళ్ళీ పారతో తవ్విచ్చి అట్లా. కానీ ఇంకా చేయలేదు, ఇంకా వర్క్ ఉంది. ఇంకా అవన్నీ తీసేసి అయితే ఇట్లా బయట పెట్టామన్నమాట కాంపౌండ్ వాళ్ళు దాటినాక. ఇంకా నాకు ఆ మొక్కలు పడే బుద్ధి కావట్లేదు, ఇంకా అందుకనేసి ఇట్లా బయట పెట్టాము. గులాబీ మొక్కలు 3 పెద్ద కుండీలో పెట్టా, ఈ 3 బ్లాక్ కుండీలు. ఇంక ఇటు సైడ్ వచ్చేసి ఒక పెయింట్ బకెట్ ఉంటే దానిలో పెట్టేశాను అనమాట. ఇవాళ వీడియో ఇది నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. బాయ్.